ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం డబ్బా తీస్తున్నావు. ఈ డబ్బా మనం అప్పుడు చెట్టు తెచ్చి పెట్టి చాలా సంవత్సరాలు అయింది చూడు. ఎన్ని 3-4 సంవత్సరాలు కాలే అయింది. అయితే ఇది మొత్తం డబ్బా అంతా పాడైంది. ఈ డబ్బా తీసేసి అట్నే డబ్బా కూడా చిన్నదైంది. ఇది మొత్తం తీసేసి కొత్త డబ్బా వేరే డబ్బాలు పెడదామని. నాకేదో పట్ట వేయాల్సింది. ఇప్పుడు ఆ గడ్డలు అంతా వెళ్ళొచ్చింది. అంతా ఒక పట్ట వేసి తీస్తే పట్ట బయట దులిపితే అయిపోయేది. మొత్తం చాలా మొత్తం మళ్ళీ ఎందుకు మొత్తం తీసేది మొత్తం తీసి పెడితే అయిపోయా. ఈ డబ్బా చూసినావా? పెద్దమ్మల ఇంట్లో తెచ్చిన పొద్దున తెచ్చి దీనికి వేరే డబ్బా ఇరికి 2 డబ్బాలు అన్నీ అతికినాయి. కోసి తీసేసిన డబ్బాకైతే బొక్కలు పెట్టినా అడుగున రాళ్ళేసి ఆవిరి మంచిగా ఉంది. మన ఆవిరి తెచ్చిపోతుంది. డబ్బా పెద్దగా ఉంది కదా, చెట్టు మంచిగా సరిపోతుంది. ఇదివరకు చిన్న డబ్బాలో పెట్టిన పాప చిన్నగా పెరిగింది. డబ్బా పెద్దగా ఉంది. దాని సైడ్ మట్టి అయితే సరిపోతుంది. ఓకే, ఈ చెట్టు తెచ్చి అయితే 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కొనుక్కొచ్చిందా ఇంట్లో తెచ్చిందా? అది కొనుక్కొచ్చిందా ఇంట్లో తెచ్చిందా? ఇది కొనుక్కొచ్చింది మొక్క. మన భద్రాచలం భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలం బస్ స్టాండ్ లో తెచ్చిన. బస్ స్టాండ్ దగ్గర మొక్కలు ఉంటుంది నర్సరీ, అక్కడ తెచ్చిన. రెడ్ కలర్ ఒకటి, ఇది ఒకటి. దీంట్లో ఎల్లో కలర్ పువ్వులో లోపల మధ్యలో రెడ్ కలర్ వస్తుంది షేడ్, బాగుంటుంది పువ్వు. ఫ్రెండ్స్, మాకైతే మొక్కల పిచ్చి. ఇంటి నిండా మొక్కలున్నా మళ్ళీ మొక్కలు తెస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం. మీ అందరికీ ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంటి నిండా మొక్కలు ఉంటే పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఇంత ఎండాకాలంలో కూడా మా ఇల్లు అయితే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఏంటి ఇంత చల్లగా ఉందని అడుగుతారు. దానికి కారణం ఏంటంటే చుట్టూ మొక్కలు ఉండడం, చుట్టూ పచ్చగా ఉండడం. దానివల్ల ఇంట్లో కూడా వేడి రాకుండా ఉంటుంది. వీలైన మొక్కలు పెంచుకోండి. అవి పూల మొక్కలైనా కానీ, కూరగాయ మొక్కలైనా కానీ, ఫ్రూట్స్ అయినా కానీ ఏదో ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.